నా పేరు సువార్త అండి. మాది చిన్న పల్లెటూరు గొర్రెలధర్మవరం అనే అచ్యుతాపురం పక్కన చిన్న పల్లెటూరండి. నేను చెప్పబోయేదేంటంటే, చిన్న స్టోరీ చెప్తాను సార్ నేను. ఆ స్టోరీ చెప్పేసి ముగించేస్తాను. ఓకే మేడం. ఓకే. అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారికి 4 గుర్రాలున్నాయంటండి. 4 గుర్రాలు ఎటువంటివంటే, ఆయనకి చాలా పంచి ప్రాణాలట గుర్రాలు. అంటే ఆయన గుర్రాలని ఎలా చూసుకున్నారంటే, ఎవ్వరు ఒక దెబ్బ కొట్టకుండా, ఎవరు ఒక మాట అనకుండా, గుర్రాలను చాలా చూసుకునేవారట. కానీ ఆ గుర్రాలకి ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ లేని గుర్రాలనమాట. ఆ గుర్రాలకు ట్రైనింగ్ లేకపోతే ఏం చేస్తాయి? దానికి నచ్చినట్టు తిరుగుతాయి కదా! నచ్చినట్టు తిరిగాయట గుర్రాలు. ఆ గుర్రాలకు ట్రైనింగ్ లేదు. ఎలా అని చెప్పేసి ఊర్లో ప్రతి ఒక్కరిని ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళని నేను ఒంటిగా పెట్టుకుంటాను నా దగ్గర అని చెప్పేసి అనేవారట రాజుగారు. అంటే ఆయన ఇంకా ఎంతమంది వచ్చినా గుర్రాలకు శిక్షణ ఇస్తే మాకు అక్కడ జాబ్ దొరుకుతుంది కదా అన్నట్టుగా ప్రతి ఒక్కరు వచ్చేవారట. గుర్రాలని ఎలా పడితే అలా గుర్రాల మీద ఎక్కేసి ఆ గుర్రాలని లీడ్ చేయడం తెలియక కింద తిరగేసేసాడు గుర్రాలు. కానీ ఆ రాజుగారు పోనీ ఒక దెబ్బ కొట్టి బుద్ధి చెప్దాము అంటే ఆ గుర్రాలను కొట్టడానికి అనుమతి ఇవ్వలేదట. కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ దేనికి అనుమతి. సార్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్, కంటిన్యూ మేడం. గుర్రాలకి శిక్షణ ఇచ్చేటప్పుడు కొట్టడం కానీ తిట్టడం కానీ అనుమతి ఇవ్వలేదటండి రాజుగారు. ఎవరు వచ్చి ట్రైనింగ్ ఇచ్చినా కింద తిరగేసేసాయి అటు గుర్రాలు. తిరగేసేస్తే అది ఊరూరా దొండారేసారట. ఎలాగనంటే నా 4 గుర్రాలకి ఎవరైతే శిక్షణ ఇచ్చి బుద్ధి చెప్తారో, మంచిగా తయారు చేస్తారో, మంచిగా లీడ్ చేస్తారో వాళ్ళకి ఒక 1000 నాణ్యాలు ఇస్తారు, బంగారు నాణ్యాలు అని చెప్పేసి అన్నారండి. అయితే 1000 నాణ్యాలంటే చాలా ఎక్కువ కదా అని చెప్పేసి ఒక రోజు చూసాడంట, రెండో రోజు చూసారంట, మూడో రోజు ఒక కుర్రోడు వచ్చాడు. యంగ్ మ్యాన్ అనమాట. వచ్చి రాజుగారు నేను మీ గుర్రాలకి శిక్షణ ఇప్పిస్తాను, కానీ నేను పెట్టే షరతులకు మీరు ఒప్పుకోవాలి అని చెప్పి అన్నారట. అంటే ఏంటో చెప్పమన్నారట రాజుగారు కుర్రోడు. అయితే నాకు గుర్రాలని నాతో పాటు ఒక పార్క్ పంపించాలి, నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఒక పెద్ద పార్క్ తీసుకొని వెళ్ళిపోతాను. పచ్చదనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను తీసుకొని వెళ్ళిపోతాను వాటిని. నాకు ఉండడానికి అక్కడ ఒక గృహ, ఒక బట్టలు లేదా తిండి, గుర్రానికి పెట్టడానికి ఫుడ్ అన్ని కావాలి అని అడిగారు. అడిగితే సరే అయితే అని చెప్పేసి సంవత్సరం రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి నాకు టైం కావాలి అని అడిగారు. అడిగితే ఆయన ఏం చేస్తారంట రాజుగారు, సరే అయితే మరి గుర్రాలకు విద్య నేర్పిస్తానన్నప్పుడు మీరు చెప్పిన దానికి కూడా నేను ఒప్పుకోవాలి కదా అని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఈ గుర్రాలు 4 గుర్రాలని పంపించారు. పంపిస్తే ఈ కుర్రోడు ఫస్ట్ రోజు తీసుకెళ్లి ఏం చేశారట, తాడుతోటి దేనితోటి కట్టడం మానేసి స్వేచ్ఛగా ఆ పార్క్ లో వదిలేశారట. వదిలేస్తే శుభ్రంగా గడ్డి వేసుకొని అవి ఈ అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ గుగ్గిళ్ళు ఉడకబెట్టి పెడితే ఇతని చేతితో పెడితే చక్కగా తినేసి ఆ గుర్రాలు ఎక్కడైతే పడుకున్నాయో ఆ పక్కనే ఈ కుర్రాడు కూడా పడుకొని కొద్ది రోజులకి మంచిగా చేసుకున్నాడట. అంటే ఫుడ్ పెట్టి మంచిగా చేసుకున్నాడట. మంచిగా చేసుకున్న తర్వాత కుర్రోడు పరిగెడితే గడ్డి వేసిన దాకా సాయంకాలం చేసి కుర్రోడు పరిగెడితే గుర్రాలు కూడా వెనకతలు పరిగెట్టాడు. అంటే అప్పటి వరకు వాటికి పరిగెట్టడం కూడా తెలియదు అనమాట. పరిగెడుతూ ఉండేట. పరిగెడుతుంటే ఇంకా ఇలా రోజుకి ఒక విజిల్ నేర్పించాడట గుర్రాలకి. 6 నెలల తర్వాత రాజుగారు అనుకున్నారట, నాకు చాలా పంచ ప్రాణాలు కదా 4 గుర్రాలను, ఈ గుర్రాలని కుర్రోడు ఏం చేస్తున్నారు సీక్రెట్ గా వెళ్ళి చూసేసరికి గుర్రాలు కొన్ని విద్యలు నేర్చుకున్నాయట. పరిగెట్టడం, సవారీ చేయడం ఇవన్నీ చూసి దొంగచాటుగా వచ్చేసాడట. వచ్చేసిన తర్వాత 6 నెలలు పోయేసరికి ఫుల్ గా గుర్రాలకి ట్రైనింగ్ ఇచ్చి అవి ఏం చేయమంటే అవి చేసేటట్టు తయారు చేసి గుర్రాల్ని రాజుగారు కబురు పెట్టారట. కబురు పెట్టిన తర్వాత రాజుగారు వచ్చారట. వచ్చి మా ఊర్లో ఒక 100 మంది, ఒక 100-1000 మంది దగ్గరకి దాదాపుగా ట్రైన్ చేయడానికి ట్రై చేశారు, మీకు ఎలా సాధ్యమైంది అని అడిగారంట. ఎలా సాధ్యమైందంటే ఫస్ట్ దాంట్లో మంచిగా చేసుకొని
దాంట్లో ఫుడ్ మన చేతితోటి పెట్టి మనం ఎలాగైతే ఇది ఇక్కడ ఉండు అని చెప్తామో అలా ఉండడానికి ట్రైనింగ్ ఇచ్చానండి. అందుకోసమే ఆ గుర్రాల్ని మీ ముందు ఇంత విజయంతో నిలబెట్టగలిగాను. నేను ముందు దాంట్లతో కష్టపడ్డాను. నన్ను కూడా చాలా సార్లు పడేసేసాయి, కింద పడేసాయి. కింద పడేసేసరి లేచి మళ్ళీ దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం నేను చాలా కష్టపడి వీటిని ఇంత బాగా తయారు చేసి మీ ముందు నిల్చోబెట్టాను అని చెప్పేసి అన్నారట ఆయన. అయితే ఆయన ఏం చేశారట, సభాశ్రీ నాయన నా గుర్రాలు నాకు చాలా ఇష్టం. గుర్రాలంటే మీరు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో అలాగే ఈ గుర్రాలతో పాటు మీరు కూడా ఉంటే జీవితాంతం మీకు 1000 నాణ్యాలు కాదు చాలా ఎక్కువే అమౌంట్ ఇచ్చి శాలరీ ఇచ్చి మీకు ఈ గుర్రాలకు శిక్షణ ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని కాపలాగా పెడుతున్నాను. ఈ గుర్రాలకు మీరే ఇంకా అన్నీను అని చెప్పేసి ఆ కుర్రాడికి గుర్రాలను అప్పచెప్పేసి వెళ్ళిపోయాట. అయితే ఈ కథలో ఉన్న ట్రైనరు ఈ కథలో ఉన్న ట్రైనర్ ఎవరు? ఈ కథలో ఉన్న ట్రైనర్ ఎవరు సార్? మనము, మన బుద్ధి. ఈ కథలో ఉన్న ట్రైనరు మనము, మన బుద్ధి, మన ఆలోచన. నాలుగు రకాలటండి. అంటే అశిక్షిత గుర్రాలు అనేవి మన మనసులో ఉంటాయట, అంటే మనలో ఉంటాయంట. అశిక్షిత గుర్రాలు అనేవి మనలో ఉంటాయంట. అవి ఏంటంటే 4 రకాల గుర్రాలట మన మనసులో ఉండేవి. అవి ఏంటంటే చింత, ఆందోళన ఒకటండి, ఫస్ట్ది. చింత ఆందోళన ఫస్ట్ది. రెండోది కోపం, ఆవేశం. మూడోది అహంకారం, గర్వం. మనలో ఉన్న 4 గుర్రాల పేర్లు చెప్తున్నాను సార్. అహంకారం, గర్వం మూడోది. నాలుగోది అత్యాస, దురాశ నాలుగోది. ఫస్ట్ది ఏంటంటే చెప్పాను కదా, చింత. అంటే ఒక్క నిమిషం. చింత అంటే సిగ్గుపడడం అనేది సమస్యకి పరిష్కారం. సిగ్గుపడడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. మన ఆలోచన వలన ఫస్ట్ సిగ్గుపడిపోవడం అంటే ఇప్పుడు స్టేజ్ ముందు నిలబడితే స్టేజ్ ఫీల్ అటువంటివి అంటూ ఉంటాం కదా, అవి సిగ్గుపడటం అన్నమాట. సిగ్గుపడటం ఫస్ట్ వదిలేస్తే మనం ఏదైనా చేయగలం. సిగ్గుపడటం అనేది ఫస్ట్ వదిలేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం, అహంకారం. కోపం వలన పరిష్కారం. కోపం వలన పరిష్కారం ఆపదలను తెచ్చిపెడుతుందట. ఎప్పుడు కోప్పడాలి అప్పుడే కోప్పడాలి. కోప్పడే సమయంలోనే కోప్పడాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే కొన్ని అనర్థాలు జరగడం మానేస్తాయట. ఇది కోపం సార్. అంటే మనం చిన్నదానికి పెద్దానికి కోప్పడిపోతూ ఉంటాం కదండి. కోప్పడకుండా ఇప్పుడు ఎవరైనా మనకు ఫీల్డ్కి వెళ్తాం. ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏమంటారు, ఇలాంటివన్నీ చాలా చూసాం, చాలా చేస్తాం, మాకు తెలుసు అంటే వాళ్ళు ఏం చూడరు, వాళ్ళు ఏం చెయ్యరు. కానీ చాలా చూసాం, చాలా చేసాం, ఎలాంటి బాబు వెళ్ళిపోండి. మొన్న ఎప్పుడంటే ఎలమంచిలో రాజుగారు అన్నారు, మేడం వెళ్ళి ఇలా పోలీసులతో మాట్లాడతారా అని అన్నారు అనమాట. అంటే దానికే ఉంది సార్, వెళ్ళి మాట్లాడతానని చెప్పేసి నేను ఏం చేశానంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి, సార్ మా దగ్గర మంచి అవకాశం ఉంది, మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్, మీరు వాడుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రావు, వాడుకోండి సార్ అని చెప్పేసి ఒక్క మాట అన్నాను. ఆయన ఏమన్నారు తెలుసా, స్పాట్ లోనే జైల్లో పెడతాం ఇలాంటివి చెప్తే అన్నారు. ఇలాంటి జైల్లో పెడతాం ఇలాంటివి చెప్తే, ఇవన్నీ ఫేక్, ఇలాంటివి చెప్పకూడదు, ఇలాంటివి చెప్పారనుకో ఫస్ట్ మిమ్మల్ని జైల్లో పెడతాము అని చెప్పేసి అన్నారు.
అయితే నేను ఒకటే అన్నానండి, సార్ జైల్లో పెట్టినా పర్వాలేదండి. దీంట్లో ఏముందో ఫస్ట్ తెలుసుకొని అప్పుడు జైల్లో పెట్టండి సార్ అని చెప్పేసి అంటే, ఆయన నవ్వుకుంటూ ఎళ్ళిపోయారనమాట. జైల్లో పెడతానన్నారు. నేనేం తప్పు చేశానని జైల్లో పెడతానన్నారు. ఆర్గానిక్ ప్రోడక్టే కదా వాడుకోమని చెప్పాను. నీకెందుకు అంత పొగరనేసి మనం అంటే ఎలా ఉంటదండి? నిజంగా జైల్లో పెడతారు. ఆ కోపాన్ని అక్కడ కంట్రోల్ చేసుకోగలిగితే కొన్ని అనర్థాలు జరగడం మానేస్తాయన్నమాట. అహంకారం. ఈ పని నేనే చేస్తాను. ఈ పని నేనే చేయగలను. ఎవ్వరికీ సహజం కాదు. అనుకోవడం చాలా తప్పు. అదే దాన్నే అహంకారం అని అంటారంటండి. ఈ పని నాకే తెలుసు, నీకేం తెలుసురా? నాకే తెలుసు. ఇది నేను మాత్రమే చేయగలను అన్న మాట మన నోటంట వస్తే అది అహంకారంతో కూడుకున్నది. అహంకారంతో కూడుకున్నది. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించడం గాని, ఎవరిని కూడా అంటే నాకు ఇది అంతా తెలుసు. నేనే అంతా చేయగలను. అంటే మనకు సగం తెలిసి సగం తెలియకపోయినా సబ్జెక్ట్ అంతా నాకే తెలుసు. నేనే పెద్ద పోటుబడిని అన్నట్టు ఎప్పుడు మాట్లాడకూడదంటండి. ఎంత తెలిసినా తెలియలేనట్టే ఉండాలి. ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే మనకు విజయం సొంతం అవుతుందట. అత్యాస. అత్యాస అనేది ఎలా అత్యాస అంటే ఏంటంటే సార్, అంటే అధికంగా ఎక్కడి నుంచైనా పర్లేదు, ఎలా చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, డబ్బు మన చేతికొచ్చేయాలి అనుకోవడం చాలా అత్యాస అన్నమాట. అనవసరమైన విషయాల్లో డబ్బు సంపాదించి, దాన్ని సంపదగా మనం చేకూర్చుకొని, జనాల మీద విరుచుపడడం అది అత్యాస. నాకి అంటే నేను పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని అనవసరంగా ప్రజల సొమ్మని తోస్తూ అది తింటూ ఉంటే అది అత్యాసండి. అతిగా కష్టపడి ఆ డబ్బుల్ని తీసుకొచ్చుకొని పిల్లల తల్లులు తిని సక్రంగా ఆస్తులు సంపాదించుకుంటే అది ఆశ. అంటే ఆశే, అత్యాస ఉండకూడదు. ఆశ ఉండాలి. డబ్బులు సంపాదించడానికి. అది ఏంటంటే చాలా మంది అంటుంటారు కదా! ఆడు ప్రజల సొమ్ము తిన్నాడు. ప్రజల సొమ్ము తినేసి ఇంత పెద్దోడయ్యాడు అన్న మాటలు మనం పడకుండా మనం స్వయం కృషితోటి ఏదైతే ఉంటుందో వెస్టేజ్ ఉంది సార్ ఇప్పుడు. వెస్టేజ్‌లో డబ్బులు సంపాదించాలంటే అది ఎవరిని దోచేయడం గాని, ఎవరి దగ్గర లాక్కోవడం గాని అలాంటిది కాదు కదా! మనం ఎంతైతే కష్టపడతామో అంతకు రెట్టింపు అమౌంట్ వస్తది. అంతేగాని మనం ఎవరిని మోసం చేయట్లేదు. ఒకవేళ ప్రొడక్ట్ ఇస్తున్నాము అంటే అది కూడా మోసం కాదండి. ఐడీ యేసుకుంటున్నారంటే దానివల్ల మాకు ఒక్క రూపాయి కూడా కట్టవసరం లేదని చెప్తున్నాం. నిజంగానే కట్టవసరం లేదు. మనం ఎంతైతే కష్టపడి కృషి చేస్తామో, స్వయం కృషి చేస్తామో, స్వయంగా సంపాదించిన దాన్ని ఆశతో సంపాదించుకొని డబ్బులు చక్కగా పిల్లల్ని, తల్లిని పోషించుకుంటున్నాడు. ఆడింకా మేడలో మిద్దెలో కట్టాలనుకుంటున్నాడు. ఆడు సొంతంగా సంపాదించుకునే మనీయే కదా! ఆడు ఎన్ని ఇల్లులు కడితే ఏంటి ఇప్పుడు ఎక్కడికో పోతే రంజిత్ సార్ ఉన్నారు సార్. రంజిత్ సార్ 14 లక్షలు వస్తుంది. ఎవరైనా సరే అన్యాయంగా సంపాదిస్తున్నారు రంజిత్ సారు అని ఎవ్వరు అనరు. ఎందుకంటే ఆయన కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి బోలెడు కష్టాలు పడి, బోలెడు బాధలు పడి, ఎన్నో ఆపదలను ఎదుర్కొని అతను స్వయం కృషితోటి సంపాదించారు కాబట్టి ఆయనకి 14 లక్షలో, 10 లక్షలో జీతం వస్తుంది. ఈ రోజు అందరం రంజిత్ సార్ లాగే ఉండాలి. రంజిత్ సార్ లాగే సంపాదించాలి. రంజిత్ సార్ లాగా ఆడియో కార్‌లో తిరగాలి అన్న గోల్ తోటి మనం కూడా పని చేస్తున్నాం సార్. మనం కూడా పని చేస్తున్నాము. దీనికి దీనికి మనం ఎంత కృషి చేస్తే వెస్టేజ్‌లో ఎంత కృషి చేస్తే అంత మనీ సంపాదించుకోవచ్చు. దీన్ని ఆశనే అంటారు. అత్యాశ కాదు. ఇదే సార్ నేను చెప్పవలసింది. ఇంకా ఏంటంటే నాకు కథలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎవరిని ఉద్దేశించి నేనేం చెప్పలేదు సార్. మనలో ఉన్న 4 రకాల ఆహ్, ఆహ్, ప్రాబ్లమ్స్ ఇవి. 4 రకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ మార్చుకుంటే ఈ 4 రకాల ప్రాబ్లమ్స్ మార్చుకుంటే ఫస్ట్ సిగ్గు వదిలేయాలి. 2 కోప్పడకూడదెక్కడ. అహంకారం చూపించకూడదు. అత్యాశకు పోకూడదు. అత్యాశ అంటే ఏంటి? చాలా సార్లు మేము ఫేస్ చేసి వచ్చాం సార్. అత్యాశగా ఉన్న అప్లయన్స్ ఎలా ఉంటారో, అత్యాశ లేని అప్లయన్స్ ఎలా ఉంటారో కళ్ళతో మేము చూస్తున్నాము. అత్యాశ ఉంటే ఎప్పటికీ ముందుకు ఎళ్ళదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అత్యాశ ఉండకూడదు. లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైకి తీసుకొస్తూ, మనం పైకొస్తే బావుంటదని ఆలోచించుకునేదే వెస్టేజ్. అలాగైతేనే సక్సెస్ వస్తుంది. లేకపోతే రాదు.
ఆ! అది నేను తెలుసుకున్నాను సార్ ఈ కథలో. ఎందుకంటే ఈ కథ 4, 3 సార్లు విన్నాను. నిన్న మొన్నను. విని మీకు చెప్పాను. ఇందులో ఏం తప్పులున్నా సరే రాము సార్ క్షమించండి. సారీ. అంతే డోంట్ సార్ నేను చెప్తాను. డోంట్ వరీ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాక్చువల్‌గా ఏదో మాకు క్లాస్ ఇస్తారనుకున్నాం. మీరు ఏకంగా మోటివేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్టోరీ చెప్పినందుకు మీకు హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక చెయ్యాలి, చెప్పాలని తపన 2, 3 రోజులు దీన్ని స్టడీ చేశారని మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీని మీరు స్టడీ చేసి, విని, చదివి అన్నీ చెప్పారని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా మీరు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పే విధానం కూడా చాలా క్లారిటీగా ఉంది ఈరోజు. చాలా బాగుంది మేడం. అయితే ఆహ్, మంచి సెక్షన్ మాకు ఇవ్వడం జరిగింది. మీరు మళ్ళీ మరొక సెక్షన్ మంచిది తీసుకొని, ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి కానీ, లేదా బిజినెస్ ప్లాన్ గానీ, మీరు ఏదో ఒకటి తీసుకొని మాకు మంచి సబ్జెక్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.